తిరుపతికి మనం అందరం వెళ్తూ ఉంటాం, కానీ అక్కడ స్వామివారి ఎడం చేయి ఇలా వంకరగా ఎందుకుంటుందో తెలుసా? ఏ దేవుడి విగ్రహం చూసినా ఇలా అభయహస్తంతో ఉంటారు, కానీ ఒక్క వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రమే చేతులు ఇలా వంకరగా ఉంటాయి. ఇదేమీ శిల్పాలు చెక్కడంలో పొరపాటేమీ కాదు, ఎందుకంటే తిరుమలలో ఉండే స్వామివారి విగ్రహాన్ని ఎవరూ చెక్కలేదు. అది స్వయంభు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే విగ్రహ రూపంలో కొలువై ఉన్నారు. ఈ ఎడమ చేతిని కటిక లంబిత హస్త లేదా కటిహస్త అంటారు. సంస్కృతంలో కటి అంటే నడుమ కింద భాగం నుంచి తొడల మధ్య భాగాన్ని కటి అంటారు. ఈ ఎడమ చేయి కటి స్థానాన్ని చూపిస్తుంది. కుడి చేయి వరదహస్త. మన జీవిత కాలంలో పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు ఎవ్వరికీ కష్టాలు తప్పవు, కోటీశ్వరుడికైనా పేదవారికైనా. ఈ కుడి చెయ్యి చూపించినట్లు అలాగే ఎవరైనా వెంకటేశ్వర స్వామిని శరణు కోరితే ఎడమ చేతిని చూపించరు. అలాగే కటి స్థానాన్ని దాటి